ఇంతకుముందు మనం వీడియోలో శ్రీవారిని దర్శించుకోవడానికి వివిధ రకాల మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇందులో స్పెషల్ ఎంట్రీ దర్శనం, మీకు విఐపి బ్రేక్ దర్శనం అని చెప్పాను కదా, L1, L2, L3గా విభజిస్తారని కూడా చెప్పాను. ఈ L1, L2, L3ని ఎవరెవరు దర్శించుకోవచ్చు అనంటే న్యాయమూర్తులు, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు, శక్తివంతమైన సమూహాలు వంటి లీడర్షిప్ వంటి అధికారులు, వివిఐపి అధికారులు కూడా, ఇలాంటి వాళ్ళందరూ L1 దర్శనం చేసుకోవచ్చండి. తర్వాత టీటీడీ ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు తదుపరి స్థాయి అధికారులు, ఇటువంటి వారెవరైనా సరే L2 దర్శనం చేసుకోవచ్చండి. తర్వాత L1 దర్శనాలకి L2 దర్శనాలకి నేరుగా సంబంధం లేకపోయినా పర్లేదండి. ఎటువంటి సిఫార్సు లేక ఉన్నా సరే, రికమెండేషన్ లెటర్ ఉన్నా సరే, దీని ద్వారా దర్శనం చేసుకునే విధానాన్ని L3 వర్గం కిందకి వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గోవిందా గోవిందా.